హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హనుమాన్ శేఖర్ని. ఇప్పుడు మనం ఒక తోటలోకి వచ్చాము. దీంట్లో కొమ్మకులుడు విపరీతంగా ఉంది చూడండి. ఈ కొమ్మ ఉంచి ఒకసారి కొమ్మకులుడు చూడండి, విపరీతంగా ఉంది. ఆల్రెడీ ఒకసారి కొట్టాడు. కొద్దిగా కంట్రోల్ అయిందా? కొద్దిగా కంట్రోల్ ఉందా? అంటే కొద్దిగా నేను చెప్పిందే కొట్టినావా వీడియోలో? ఇంకేదైనా చూస్తున్నావా వీడియోలోని? ఇగో ఇది క్యాబిరీ టాప్ అండి. ఇది స్టెప్లో సైక్లిన్ అంటారు. స్టెప్లో సైక్లిన్ అన్నా, ప్లాంటోమైసిన్ అన్నా, బ్యాక్టీరియమైసిన్ అన్నా అంతా ఒకటే, యాంటీబయాటిక్. ఇది రెండు కలిపి కొట్టుకోండి. ఇది ఒకసారి కొట్టిన తర్వాతకి మళ్ళీ ఇంకొకసారి మాత్రం ఎసర్బో బేయర్ వాళ్ళది ఎసర్బో కానీ మళ్ళీ ఇట్లాంటి ప్యాకెట్. ఏది నీకు చెప్తున్నా, ఇది వేరే రైతులకు కాదు, నీకు చెప్పేది. ఎసర్బో, ఇది ప్లాంటోమైసిన్ కానీ బ్యాక్టీరియమైసిన్ కానీ ఏదో ఒకటి, రెండు కలిపి కొట్టేసాయి. దీంట్లో ఏమీ కలపొద్దు, ఆ రెండు కలిపి కొట్టేసాయి. తోట మంచిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నీకు ఇప్పుడు ఆ చెట్టు లేపు ఒకసారి రమేష్. ఇప్పుడు ఆ కాయ పడ్డది కదా, 100% తాళైద్ది అంటావు నువ్వు. అది తాళు నువ్వు ఖచ్చితంగా అవుతుంది. కొమ్మకులుడు వచ్చిన ఏ చాలో అయినా, ఇక నీ అదృష్టం ఏంటంటే ఇది కొద్దిగా హైట్ తక్కువలో పడింది, అంటే కాయలు కూడా ఎక్కువ లేవు మనకి. కొమ్మకులుడు వచ్చిన తర్వాతకి పచ్చికాయ అంటే కంపల్సరీ నీకు తాళ అనేది కంపల్సరీ అవుతుంది. ఆ కాయ నువ్వు ఎంత గ్రేడింగ్ చేసినా అవుతుంది. ఒక్కసారికి అయితే పోదు, మార్చి కొడుతుండండి. అదే రైతు సోదరులు కూడా ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడు ఇదే చెప్తాడే అనుకుంటున్నారు. వాస్తవానికి ఏంటంటే, రోగం ఒకటే ఉన్నప్పుడు అదే చెప్పాలి కదా. నాటివో, ఎసర్బో ఇలాంటివి చెప్తేనే సరిపోతుంది. మార్చి ఫంగిసైడ్సే కొట్టుకోండి. తర్వాతకి కంపల్సరీ న్యూట్రిన్స్ మాత్రం ఇంపార్టెంట్. న్యూట్రిన్స్ కొట్టకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. ఈసారి నువ్వు ఇది కొట్టినావు కదా, ఇప్పుడు ఏం కొడదాం అనుకుంటున్నావు? మళ్ళీ కొమ్మకులుడికి ఈసారి ఎసర్బో, ప్లాంటోమైసిన్ తీసుకో, బేయర్ కంపెనీలో తీసుకో. ఇది కంట్రోల్ అయిన తర్వాత చూడొచ్చు. మళ్ళీ మనోడు వస్తాడు, చూస్తాలే. నీ పేరు? నా పేరు భానుత రమేష్. అవును. ఈ ఇత్తనం భవాస్ని ఎట్లుంది? బాగుందా? బాగుంది. ఓకే, ఇత్తనం పేరు చివరిలో చెప్పావు. మొత్తానికి తుఫాన్ అయితే భలే ఎఫెక్ట్ కొట్టింది కదా అందరికి. చాలా ఎఫెక్ట్. అసలు ఈ పాటికి తోట ఈ హైట్ ఉండాలన్న, ఇది చాలా మంచిగా వచ్చింది. కానీ అదేలే దేవుడు కొద్దిగా ఇప్పుడు లేదులే, ఇంకొక 10-15 రోజులు లేదు. ఈ 10-15 రోజుల్లో ఫంగిసైడ్స్ మంచిగా స్ప్రే చేసుకో. ఫంగిసైడ్లో న్యూట్రిన్స్ కలప మాకు. న్యూట్రిన్స్లో ముడత మందు అలాంటిది కలిపి కొట్టుకో. ఇదొకసారి అదొకసారి మార్చి కొట్టు. ఓకే, థ్యాంక్ యూ.